క్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అవికారాయ శుద్ధాయ నిత్యాయ పరమాత్మనే సదైకరూపరూపాయ విష్ణవే సర్వజిష్ణవే యస్య స్మరణమాత్రేణ జన్మ సంసారబంధనాత్ విముచ్యతే నమస్తస్మై విష్ణవే ప్రభవిష్ణవే శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాకారం గగనసదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగిరుద్యానగమ్యం వందే విష్ణుం భవభయహరం సర్వలోకైకనాథం మేఘశ్యామం పీతకౌశేయవాసం శ్రీవత్సాంగం కౌస్తుభోద్భాసితాంగం పుణ్యోపేతం పుండరీకాయతాక్షం విష్ణుం వందే సర్వలోకైకనాథం సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం వనమాలి గది శార్ఘీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వనమాలి గది శార్ఘీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు వనమాలి గది శార్ఘీ శంఖీ చక్రీ చ నందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. అందరికీ నమస్కారం. 2025 ఫిబ్రవరి 8వ తారీఖు భీష్మ ఏకాదశి, శ్రీ విష్ణు సహస్రనామ జయంతి. మాఘశుక్ల ఏకాదశినే భీష్మ ఏకాదశి అంటాం. శ్రీ విష్ణువు సహస్రనామం భీష్మ పితామహుడు పాండవులకు చేసిన మహోపదేశం. భారత సంగ్రామం పూర్తయిన తర్వాత భీష్మ పితామహుడు అంపశయ్యపైనే ఉండిపోయాడు. యుద్ధానంతరం ఎవరి రాజ్యాలకు వారు వెళ్ళిపోయారు. సుమారు 1 నెల రోజులు గడిచాయి. పాండవులు శ్రీకృష్ణుడు చర్చించుకునే సమయంలో హఠాత్తుగా శ్రీకృష్ణుడు పాండవులతో మాట్లాడుతూ ఆగిపోయాడు. పాండవులకు గాబరా వేసింది. ఏమైంది అని శ్రీకృష్ణుని అడిగారు. మాంద్యాతి భగవాన్ భీష్మ తపోమే తద్గతం మనః. కురుక్షేత్రంలో అంపశయ్యపై పవళించి ఉన్న భీష్మ పితామహుడు నన్ను స్మరించుకుంటున్నాడు. అందుకే నా మనస్సు అక్కడికి వెళ్ళింది. హే పాండవులారా, బయలుదేరండి భీష్ముడి దగ్గరికి. ఎందుకంటే భీష్ముడు ఆస్తికాగ్రేసరుడు, ధర్మాలను అవపోషణం పట్టినవాడు, శాస్త్రాలను పూర్తిగా ఆకలింపు చేసిన మహనీయుడు, మానవాళి తరించడానికి కావలసిన మార్గాలను స్పష్టంగా తెలిసిన మహనీయుడు, సులభంగా జీవకోటిని తరింపజేయడం ఎట్లాగో అవగతం చేసుకున్న మహానీయుడు, ధర్మ విషయంలో ఏ సంశయాలు ఉన్నా ప్రామాణికంగా తీర్చగలిగిన ఏకైక మహానుభావుడు. ఆయన దేహం నుండి నిష్క్రమించే సమయం ఆసన్నమవుతోంది. ఆయన అస్తమిస్తే లోకంలో ధర్మ సంశయాలన్నీ తీర్చే వ్యక్తులు ఎవ్వరూ ఉండరు. అందుకే సూక్ష్మ విషయాలను తెలుసుకుందాం రండి అని భీష్మ పితామహుడి వద్దకు తీసుకువచ్చాడు. భీష్ముడు సుమారు 1 నెలన్నర నుండి బాణాలపైనే ఉన్నాడు. దేహం నిండా బాణాలు, శక్తి పూర్తిగా క్షీణించిపోయింది. అసలే మాఘమాసం, ఎండకెండుతూ మంచుకు తడుస్తూ, నీరు లేదు, ఆహారం లేదు, స్వచ్ఛంద మరణం తెచ్చుకోగలడు. కానీ ఆయన ఇన్ని బాధలు భరిస్తూ ఉండిపోయాడు. ఎందుకంటే ఉత్తరాయణం వరకు ఉండాలని అనుకున్నాడు. ఒక ఏకాదశి నాడు దేహం నుండి నిష్క్రమించాలని భగవంతుణ్ణి తలుచుకున్నాడు. మనస్సులో శ్రీకృష్ణుని సాక్షాత్కరించుకోగలిగిన వాడు ఆయన. తన హృదయ మందిరంలో శ్రీకృష్ణుడితో మాట్లాడగలిగేవాడు ఆయనే. అంత జ్ఞానులైన మహనీయులు ఈరోజు ఆ రోజు అనే నియమం ఉండదు. మరి అట్లాంటి వారు ఏ రోజు నిష్క్రమించినా పరమపదం లభిస్తుంది. ఎవరు కర్మ చేస్తారు అనే నియమం కూడా లేదు. భీష్ముడు తనకి మాతా పితా భ్రాత నివాస శరణం సుహృద్గతి గమ్యం సర్వం నారాయణ అని అనుకున్న మహనీయుడు. ఆయనకి సర్వం శ్రీకృష్ణుడే అని విశ్వసించేవారు. అందుకే ఆయన ఏనాడు మరణించినా భగవంతుడి సాయుధ్యం కలగక మానదు. మరి ఇన్ని రోజులు అంపశయ్యపై ఎందుకు ఉండిపోయాడు అనే సందేహం కలగక మానదు. ఆయనకు తను చేసిన దోషం ఒకటి
స్పష్టంగా జ్ఞాపకం ఉంది. చేసిన ప్రతి దోషం శరీరంపైనే రాసి ఉంటుందట. అది తొలగితే తప్ప సద్గతి ఏర్పడదు. ఏం దోషం చేశాడాయన? ద్రౌపదికి సభామధ్యంలో అవమానం జరుగుతుంటే ఏం చేయలేకపోయారు. భగవద్భక్తురాలికి అవమానం జరుగుతుంటే చూస్తూ ఉండిపోయారు. ద్రౌపదికి శ్రీకృష్ణుడంటే అత్యంత ప్రేమ. తన గురువు వశిష్ఠుల వారు ఇలా చెప్పారు: మహత్యాపది సంప్రాప్తే స్మర్తవ్య భగవాన్ హరి. హే ద్రౌపది, ఇతరులు ఎవ్వరూ తొలగించని ఆపద వచ్చినప్పుడు శ్రీహరిని స్మరించుకో అని ఆనాడు సభామధ్యంలో తన 5గురు అతి పరాక్రమమైన భర్తలు ఏం చేయలేకపోయారు. వారు కౌరవులకి బానిసలైపోయారు. కౌరవులను ఎదిరించడానికి వీలు లేకుండా పోయింది. వారు కేవలం సామాన్య ధర్మాన్నే పాటించారు. సాటి మనిషిగా ఆమెను కాపాడాలనే విశేష ధర్మాన్ని కూడా పక్కన పెట్టారు. శ్రీకృష్ణుడు తన భక్తులకు జరిగిన అవమానాన్ని సహించలేడు. అలా చేసినందుకే మొత్తం 100 మంది కౌరవులను మట్టుబెట్టాడు. ఆ దోషంతో పాండవులకు అదే గతి పట్టేది. కానీ అలా చేస్తే చివర తను ఎవరిని రక్షించాలని అనుకున్నాడో ఆ ద్రౌపదికే నష్టం జరుగుతుందని భావించాడు. భీష్మ పితామహుడు ఒకనాడు ధర్మరాజుకు తలెత్తిన సందేహాలను తీరుస్తుంటే పక్కనే ఉన్న ద్రౌపది నవ్వుతూ, తాత, ఆనాడు నాకు అవమానం జరుగుతుంటే ఏమయ్యాయి ధర్మాలు అని అడిగిందట. అందుకు భీష్ముడు, అవును ద్రౌపది, నా దేహం దుర్యోధనుడి ఉప్పు తిన్నది. నా అధీనంలో లేదు. నాకు తెలుసు నీకు అవమానం జరుగుతుందని. కానీ నా దేహం నా మాట వినలేదు. అంతటి ఘోర పాపం చేశాను కనుక ఆ పాపక్షాళన కోసమే ఇన్నాళ్ళు అంపశైపోయి పడి ఉన్నాను అని చెప్పాడు. హస్తిన సింహాసనాన్ని కాపాడతాను అని తాను తన తండ్రికి ఇచ్చిన వాగ్దానానికి కట్టుబడి ఉండిపోయాడు భీష్ముడు. కానీ పరిస్థితుల ప్రభావంచే విశేష ధర్మాన్ని ప్రక్కన పెట్టాడు. హే ద్రౌపది, కృష్ణభక్తిలో ఎట్లాంటి కల్మషం లేదు. కానీ శరీరం దుష్టమైపోయింది. దాన్ని పరిశుద్ధం చేసుకోవాలనే అంపశయ్యపై పడి ఉన్నాను. అందుకు ఈనాడు నేను ధర్మాలు చెప్పవచ్చు అని పాండవులకు ఎన్నో నీతులను బోధించాడు. శ్రీకృష్ణుడు భీష్మ పితామహునికి దేహబాధలు కలగకుండా వరం ఇచ్చాడు. నాకెందుకు శక్తినిచ్చి చెప్పిస్తున్నావు? నీవే చెప్పవచ్చు కదా అని భీష్ముడు అడిగాడు. అందుకు కృష్ణుడు, నేను చెప్పొచ్చు, కానీ నీలాంటి అనుభవజ్ఞులు చెబితే వచ్చే స్పష్టత నేను చెబితే ఉండదు. నేను చెబితే అది తత్వం, నీవు చెబితే అది తత్వద్రష్టం. తత్వాన్ని చూసినవాడు తత్వాన్నే చెప్పాలే తప్ప తత్వం తన గురించి తాను చెప్పుకోదు. నేల నేను ఇంత సారం అని చెప్పగలదా? ఆ నేలలో పడిన మొక్క చెబుతుంది ఆ నేల ఎంత సారవంతమైందో. అలాగే నీవు అనుభవజ్ఞుడివి. నీవు ఉపదేశం చేస్తే అది లోకానికే శ్రేయస్సు. భగవంతుడు సముద్రం లాంటివాడు. నీరు ఉంటుంది, కానీ పానయోగ్యం కాదు. అదే నీటిని మేఘం వర్షిస్తే పానయోగ్యం. అందుకే భగవద్ జ్ఞానం నేరుగా కాకుండా భగవతత్వం తెలిసిన భీష్ముడి ద్వారా అది చెబితే లోకానికి హితకరం. అట్లా శ్రీకృష్ణుడు వరమిచ్చి భీష్ముడి ద్వారా ధర్మసారాన్ని పాండవులకు ఉపదేశం చేయించాడు. భగవద్గీత శ్రీకృష్ణుడు నేరుగా చెప్పాడు. శ్రీ విష్ణు సహస్రనామాలని భీష్ముడి ద్వారా చెప్పించాడు. అందుకే శ్రీ విష్ణు సహస్రనామాల వల్ల సులభంగా తరించే వీలు ఉంది. ముఖ్యంగా విష్ణు సహస్రనామ జపం, ధ్యానం వల్ల భయం దొరుకుతుంది, శుభం కలుగుతుంది. గణపతిని, వ్యాసభగవానుని, పితామహుని, పాండవులను, తల్లిదండ్రులను, గురువులను భక్తిపూర్వకంగా స్మరించి తదుపరి ఈ దివ్యనామములను జపిస్తూ తేజోమయుడైన పరమాత్మని ధ్యానించి బాధల నుంచి విముక్తులమవుదాం. జై శ్రీమన్నారాయణ. శ్రీ 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 త్రిదండి చిన్న శ్రీమన్నారాయణ రామానుజ జీఆర్ స్వామివారి ప్రవచనం నుంచి.